పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము రెహమత్ నగర్ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం కొంతమంది కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలతో ఉన్నాము. వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల స్పందన ఎలా ఉంది, వాళ్ళని అడుగుదాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది మీది, ప్రజలు ఏమంటారు? మరి మా ప్రచారము చాలా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజాపాలన ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులై తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేకూర్తిపై చేసి ఈ నవీన్ యాదవ్ మా ఎమ్మెల్యే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రజల ముందు స్వచ్ఛందంగా వచ్చి చెప్తా ఉన్నారు. మీరు నిలబెట్టిన అభ్యర్థి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఒక ఆకు రౌడీ అని కేటీఆర్ అన్నాడు, మరి ఏమంటారు? వాళ్లకు కేసీఆర్కు కేటీఆర్కు కనీసం బుద్ధి లేదు. వాళ్లకు సహకరిస్తేనేమో ఎలాంటి రౌడీ కాదు, మంచి వ్యక్తి. వాళ్ళకు జీపు కొనియొచ్చు, పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టవచ్చు, అప్పుడు రౌడీ గుర్తురాలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేగా అభ్యర్థి పోటీ చేస్తే రౌడీ అనేది గుర్తొస్తుంది. వాళ్ళని ప్రజలు చీకొడుతున్నారు కనుక వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. ప్రజలు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు. మీరు అధికారంలో ఉండి కూడా ఈ నియోజకవర్గంలో ఓడిపోతున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి, మరి ఏం చెప్తారు? లేదు, అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి కామెంట్ చేస్తా ఉన్నారు. అంటే మీరు ఓటమి భయంతో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారంటగా? లేదండి, ఆల్రెడీ అజారుద్దీన్కు ఎమ్మెల్సీ టికెట్ అంతకుముందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున అది ఎన్నిక కావడం జరిగింది, అంటే మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మైనార్టీ ఎవరు లేరు కనుక మంత్రి పదవి ఇవ్వడం దాని తప్పేముంది? ఇవ్వకపోతేనేమో మైనార్టీలకు ఇవ్వలే అంటారు, ఇస్తేనే ఇచ్చినట్టు. మరి వాళ్ళు ఏం చేశారు? మైనార్టీలకు ఇవ్వలేదా? మహమ్మద్ అలీకి ఇచ్చిన హోమ్ మినిస్టర్ ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇచ్చిన కదా, అది తప్పు కాదా? వాళ్ళు చేసే న్యాయము మేము చేసే అన్యాయమా? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు తప్పకుండా. ఇప్పటికే చీదరించుకుంటారు. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలలో ఈ 2 నెలల్లో 40 కోట్లతోటి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే 2 నెలల్లో మీరు 40 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎన్నికల కోసమే 40 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అంటున్నారు. లేదండి, నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు, అమౌంట్ రిలీజ్ అయింది ఎప్పుడు, అదొకసారి చూడండి. అభివృద్ధి కోసమే మాత్రమే రిలీజ్ చేశాము, ఎన్నికల కోసం కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయలేదు, అంత ముందుకే రిలీజ్ చేసాం. ప్రజల కోసం ప్రజాప్రభుత్వం ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంది. అందుకే ప్రజలు ప్రజాపాలన ఎన్నుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ చిత్తశుద్ధితో పనిచేస్తారు. తప్పకుండా ప్రజల పక్షాన ఉంటారు. ప్రజలు కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటారు.